90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం డాక్టర్ శ్రీ అనంతకృష్ణ స్వామి గారు. చాలా మంది 2025లో క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. ఎక్కడ ఉండే అవకాశం ఉంటుంది? 23 మార్చి వచ్చి వైజాగ్, 6 ఏప్రిల్ వచ్చి మనకు స్పెషల్ క్లాస్ ఉంటుంది హైదరాబాద్లో, అలాగే 13 ఏప్రిల్ వచ్చి రాజమండ్రి అండి, 27 ఏప్రిల్ వచ్చి బెంగళూరు, 4 మే వచ్చి తిరుపతి, 11 మే వచ్చి విజయవాడ అండి. మన ఆలోచనలు కనుక మారుతూ ఉంటే దానికి తగ్గట్టే అన్నీ, అంటే ధనవంతుడు అవ్వాలి అనేటువంటి ఆలోచన మనం కనుక క్రియేట్ చేసుకుని అలా ఉంటే దానికి తగ్గట్టే రిసోర్సెస్ అన్ని క్రియేట్ అయిపోతాయి అని చెప్పేసి. బట్ దానికి తగ్గట్టుగా మీరు ఉండాలి, దానికి తగ్గట్టుగా మనం ఉండాలి. మనం ఏం చెప్తున్నాం, ధనవంతుడు అని చెప్తున్నాము అంటే ఇప్పుడు సబ్జెక్ట్లో భాగంగా మనం చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటున్నాం, కానీ దానికి తగ్గట్టుగా ఎక్కడ లేరు. ఎక్కడ మీ దగ్గర డబ్బు వస్తుంది? రాదు కదా. అంతే, యుద్ధానికి సిద్ధమైతే ఆయుధాలు వాటంతట అవే వచ్చేస్తాయి. అట్లా ముందైతే అనుకోవాలి, అనుకుంటే దాన్ని సమకూరుస్తాయి. అది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మనం ఏం చేస్తామంటే ఒక విద్య నేర్చుకోవడానికి ఒక గురువుని ఆశ్రయిస్తాం, ఓకేనా. ఇప్పుడు ఆ విద్య మాత్రం నేర్పుతాడు ఆయన, ఓకేనా. అలా ఇంకో విద్య నేర్చుకోవడానికి ఇంకో గురువుని ఆశ్రయిస్తాం, ఆయన ఆ విద్య మాత్రమే నేర్పుతాడు. మన జీవితకాలంలో కూడా కొన్ని స్టడీస్ ఎట్లా ఉంటాయంటే దానికి సంబంధించి మాత్రమే ఉంటాయి. మనం ఇంజనీర్ అన్నప్పుడు దాని వైపే ఉంటుంది, డాక్టర్ అన్నప్పుడు దీని వైపే ఉంటుంది, ఇంకా వేరే సివిల్ అవన్నీ వేరే వేరేగా ఉంటాయి, ఒక్కొక్కటి ఒక రకంగా ఉంటుంది. కానీ నిజమైన ఆధ్యాత్మిక గురువు అంటే ఎవరు? ఆయన దగ్గర ఏముంటుంది? ఇప్పుడు మనం ఒక దేవుడు కానీ లేదా గురువు కానీ ఆశ్రయించినప్పుడు మనం ఏమనుకుని పోతామంటే ఆయన దగ్గరికి పోతే నా సమస్య తీరుతుంది, అవునా కదా. అది ఎలాంటి సమస్య అనేది ఆ సంబంధంలో, అతని దగ్గర పోతే ఆ సమస్య తీరుతుంది, ఓకేనా. తర్వాత ఇంకో వ్యక్తి వస్తాడు, అతనికి ఒక సమస్య ఉంటుంది, అక్కడ వెళ్తే తీరుతుంది అని ఒక నమ్మకం, ఓకేనా. ఒక ఆశ్రమం కావచ్చు, ఒక ఏదైనా కావచ్చు, అక్కడ కొన్ని వందల మంది వస్తారు, అంటే 100 రకాల సమస్యలు అక్కడ ఉన్నాయి. ఆ 100 రకాల సమస్యలు అతను తీరుస్తాడని నమ్మకం వాళ్ళు ఉండేవాళ్ళు వచ్చారు, ఓకేనా. నిజంగా తీరుస్తారా? నిజంగా తీరుతున్నాయా? ఓకేనా. ఒకసారి మనం పునఃపరిశీలిద్దాం. ఎందుకు చెప్తున్నానంటే మన సబ్జెక్ట్లో మనం ఎవరిని కించపరచం, ఎవరిని విమర్శించాం, వాస్తవాలు మాట్లాడుకుంటాం. మన సబ్జెక్ట్లో మనం వాస్తవాలే మాట్లాడుకుంటాం, ఏది నిజం ఏది అబద్ధం, మనం సత్యం వైపు ప్రయాణం చేయడం విషయంలో మనం ఇదంతా మాట్లాడుతున్నాం. ఇక్కడ నిజమైన గురువు అని ఎవరు అంటారంటే ఆకర్షణ సిద్ధాంతాన్ని అవసోపాన పట్టిన వాడు ఎవడైతున్నాడో వాడు నిజమైన గురువు అని చెప్పబడింది శాస్త్రం. ఆకర్షణ సిద్ధాంతాన్ని అవపోసన పట్టినవాడు వాళ్ళని సద్గురువు అంటారు, లేదా నిజమైన గురువు అంటారు. ఎందుకంటే ఇప్పుడు గురు పరంపరలో నేను గతంలో కూడా చెప్పాను, ఒక్కో స్టెప్ దాటుతూ చివరిలో సద్గురువు అని అంటాం మనం. సద్గురువు అంటే ఇక సంపూర్ణం, ఇక అక్కడ ఏం లోటు ఉండదు, ఓకేనా. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు, మనకు అది నిజం అనిపిస్తుంది, అప్పుడు కొన్ని రోజుల తర్వాత అబద్ధం అనిపిస్తుంది. అంటే ఒక సిద్ధాంతం ఏదైతుందో ఆ సిద్ధాంతం కొన్ని రోజుల తర్వాత మారిపోతుంది కదా, అవునా కదా. ఎందుకంటే మళ్ళీ కొత్త వాళ్ళు రాగానే మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ ఇది కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. మన టీవీలో వింటుంటాము, ఎన్నో చూసుంటాము, యూట్యూబ్లో ఎన్నో వస్తున్నాయి. ఏది సరే, ఇది ఎంతకని మనం ఏదైనా ఎటువైపు అని ప్రయాణం చేస్తాం, ఎంతకని మనం వాటిని తెలుసుకోగలుగుతాం. జీవితం మొత్తం ఇదే పని, ఇంకేం పని పట్ట లేదా మనకి. ఎప్పుడు సత్యాన్ని తెలుసుకొని సత్యం వైపు మనం ప్రయాణం చేస్తాం. కాబట్టి ముందు అలాంటి గురువు కోసం అన్వేషించు. అంటే ఎలా ఉండాలంటే నీ ప్రశ్నకి నువ్వు అడిగేలోపు సమాధానం దొరకాలి, ఓకేనా. నీ ప్రశ్నకి నువ్వు అడిగేలోపు సమాధానం దొరకాలి. నువ్వు ఆయన దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, అక్కడ ఏదో సేవలు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఏదైతే అనుకుంటారో వెంబటే మీకు సమాధానం రావాలి. దక్షిణమూర్తి తత్వంలో అక్కడ సనక సనందాదులు కూర్చుంటే వాళ్ళు ఏం అడగరు, ఆ స్వామి ముందు కూర్చుంటారు అంతే. వీళ్ళ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ గ్రహింపబడతాయి, అక్కడ నుంచి ఆటోమేటిక్గా ఆన్సర్లు ఇక్కడ రాబడతాయి. అక్కడ మౌనం తప్ప మాటలు ఉండవు. అలాంటి స్థితిలో ఉన్న గురువు కోసం మీరు అన్వేషించండి. అలాంటి స్థితిలో ఉన్నటువంటి గురువు కోసం మీరు అన్వేషించాలంటే మీ యొక్క ఆలోచన విధి విధానం అంత స్థాయికి వెళ్ళాలి. మరి అర్థమవుతుందా? మీ ఆలోచన విధానం కూడా అంత స్థాయికి వెళ్ళాలి. అంత స్థాయికి వెళ్ళినప్పుడే అలాంటి ఆ గురువు దొరుకుతాడు కదా. అవును. మరి ఇప్పుడు అలాంటి గురువే మీకు ఎందుకు కావాలి? ఆధ్యాత్మిక పరంగా బోలెడు మంది గురువులు ఉన్నారు, మీకు ఆకర్షణ సిద్ధాంతం అవపోసన పట్టిన గురువు ఎందుకు కావాలి అంటే అక్కడ సంపూర్ణత్వంతో కూడి ఉన్నవాడు వాడు. అర్థమైందా? మీరు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ సంపూర్ణత్వాన్ని మీరు పొందడం అనేది జరుగుతుంది. సంపూర్ణత్వం అంటే ఏంది? ఇక్కడ ఆకర్షణ సిద్ధాంతంలో ఏదైనా ఆకర్షించవచ్చు, మన సబ్జెక్టే కదా అది. అంటే ఎక్కడ లోటు అనేది ఉండదు అక్కడ, అర్థమైందా? అప్పుడు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీకేమవుతుంది, మీరు సంపూర్ణత్వాన్ని తీసుకొని వస్తారు మీరు,
అమృతం అనేది ఒకసారి దొరికింది అనుకోండి, ఎప్పటికీ చిరంజీవే కదా, ఇక మళ్ళీ దాని గురించి ఆలోచించే అవసరం లేదు. నాకు ఏదైనా జబ్బు వస్తుందేమో, లేకపోతే అనారోగ్యం పాడవుతుందేమో, ఇట్లాంటి ఏ ఆలోచన లేవు కదా. కేవలం అమృతం కోసం ప్రయత్నం చేయండి. అర్థమైంది. ఇప్పటిదాకా మీరు బోలెడు ప్రయత్నాలు చేశారు, ఎన్నో ప్రయోగాలు చేశారు, ఎన్నో తంత్రాలు చేశారు, ఎందరినో ఆశ్రయించారు, ఎవరేదో చెప్పారు. వాటన్నిటి చేస్తూ 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 దాదాపు 40-50 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికీ కూడా మీకు సరైన గురువు దొరకట్లేదంటే కారణం ఏంటంటే మీ యొక్క మనసు సరి అయిన విధంగా ఆలోచించటం లేదు. ఓకే. అర్థమైందా? ఎప్పుడైతే మీరు ఆ సంపూర్ణత్వాన్ని కోరుకొని, ఎప్పుడైతే ఆఖరి సుస్తాన్ని అవపోసన పట్టిన గురువు కోసం వెతకాలని మీకు ఆలోచన వచ్చిందనుకో, అప్పుడు మీరే గురువుగా మారిపోతారు. బా. ఇంకేం లేదు. ఇక గురువు ఎవడో ఎక్కడో ఉండడు కదా, మనమే గురువు అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా. అది ఎప్పుడైతే అన్వేషిస్తావో, నువ్వు లోతుల్లోకి వెళ్తావో, నీ ఆలోచన విధి విధానము ఎప్పుడు కూడా సంపూర్ణత్వం వైపే ఉండాలి. సంపూర్ణత్వం అంటే ఏంది? డబ్బు, సంపద, ఐశ్వర్యమే కదా నిజమైన ఆధ్యాత్మికత. స్పిరిచువల్ సైన్స్ అంటే ఏదో పూజలు పునస్కారాలు ఇవన్నీ కాదు. అంటే నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవడం, నిన్ను నువ్వు ఉన్నతంగా ఎలా జీవించాలి అంటే ఎక్కడ ఏ లోటు లేకుండా డబ్బు, సంపద, ఐశ్వర్యంతో సంపూర్ణంగా ఎలా జీవించాలి నేర్పేదే నిజమైన ఆధ్యాత్మికత. దాన్ని ఎవరు సవివరంగా వివరించి వాళ్ళు లేరు. కాబట్టి మనమేమనుకుంటున్నాం అంటే పూజలు, విధి విధానం ఇవన్నీ కూడా మనకు ప్రాథమిక స్థాయి. ఓకేనా? ఉన్నత స్థాయికి, ఈ స్థాయి దాటిన తర్వాత, ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత అక్కడ పూజలు పునస్కారాలు ఏముండవు. అక్కడ నువ్వు, నీ లోపల ఉన్న మనిషి, నీ యొక్క అంతరాత్మ, నీలో ఉన్న గురువు, ఇది మాత్రమే దివ్య దర్శనం ఇస్తుంది తప్ప ఇంకా కొత్తగా ఏముండదు. కాబట్టి వీలైనంత మట్టుకి, ఎంత వీలైతే అంత మ్యాక్సిమం ఎవరైతే ఆకరణ సూత్రంలో ఎవరైతే ఉన్నారో అవపోసన పట్టిన వాళ్ళు, వాళ్ళ గురించి ప్రయత్నం చేయడంలో మీరే గురువుగా మారిపోయి మీకే అన్నీ అవ్వపడతాయి. మీరే ఆ దారిలో వెళ్ళిపోతారు. మీకు కావాల్సినవన్నీ దాంట్లో సాధించుకుంటారు. సాధించే ప్రాసెస్లో ఈ సాధన చేసేనే పెద్ద ఇదిగా, అంటే దానికి ఒక కఠోర దీక్షలాగా ఉండాలనుకోండి. కఠోర సిద్ధ అవసరం లేదు కదా. జస్ట్ నీ ఆలోచన విధానం అనేది ఆకర్షణ సిద్ధాంతం వైపు మీరు అవపోసన పట్టే గురువుని అన్వేషించే విధి విధానంలో ఆ సూత్రాన్ని గురించి పదే పదే ఆలోచించినప్పుడు మీకు అన్నీ అవగతం అవుతాయి. ఎప్పుడైతే మీకు అవగతం అవుతాయో మీరే గురువుగా మారిపోతారని చెప్తున్నాను. ఇది సూత్రం. ఇది ఇప్పుడు ఎలా ఉంటుంది సార్ అంటే, ఇంతకుముందు కూడా నేను గతంలో చెప్పాను. ఒక వాటర్ తాగారు, మీరు ఒక గ్లాస్ వాటర్ తాగారు, ఒక అరగంట అయిపోయింది. వాటర్ ఎక్కడున్నాయి? వాటర్ ఎక్కడో లేవు. వాటర్ లాగా మీరు మారిపోయారు. ఒకవేళ ఆ వాటర్ గిట్ట మీరు లేదనుకోండి, ఏమైపోతుంది? అనారోగ్యం వచ్చేస్తుంది, ఏదో ఒక రకమైన డిసీజ్ వచ్చేస్తుంది. కాబట్టి ఆ వాటర్ అనేది మీకు తీసుకున్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది. అది మీలో ఒక భాగంగా మారిపోతుంది. మీరు దాని విధంగా తయారైపోతారు. ఓకేనా? కాబట్టి మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో దాన్ని మీరు దానిలాగా మారిపోవాలి. ఎప్పుడైతే మారిపోతారో అప్పుడే మీరు గురువుగా ఈ యొక్క ప్రపంచానికి మీరు ఒక దివ్య కాంతిగా వెలుగొందుతారు. నేను చెప్పేది అది. నేను ఇంతకుముందు కూడా ఎన్నో చెప్పాను. మాస్టర్ వాక్స్ ఎలోన్ అని చెప్పాను. మాస్టర్ ఏం చేస్తాడు? ఒంటరిగా ప్రయాణం చేస్తాడు. మీరు అందరూ కూడా నేర్చుకునే స్థాయి నుంచి దాటిపోయారు ఇప్పటికి. అర్థమైందా? ఈ సబ్జెక్ట్లో, నేను వేరే సబ్జెక్టుల గురించి నేను మాట్లాడాను. ఈ సబ్జెక్ట్లో మీరు నేర్చుకునే స్థాయి నుంచి దాటిపోయారు. మీరు గురువుగా మారండి, మీరు మాస్టర్గా మారండి. మారాలన్నప్పుడు దాన్నే పట్టుకొని కూర్చొని దాన్ని నిరంతరం శోధన చేసినప్పుడు ఆటోమేటిక్గా మీరు దానిలాగా మారిపోతారు. అంతే నేను చెప్పేది. అంతకంటే ఏం లేదు. మనం ఏదైతే పదే పదే ఆలోచిస్తామో మనం దానిలాగా మారిపోతాం. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.